యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగించాలని కార్యాలయాన్ని ముట్టడించారు. मुख्यमंत्री मंडी बात करे వేదవ దరిద్రుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని వాడు ఇమీడియట్లీ రాజీనామా చేయాలా. ఒకవైపు కేంద్ర మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం మాటలు వినుకుంటూ సిఎస్ సోమేష్ కుమార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ఒకసారి పెద్దలారా ఆలోచించాలా, ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆలోచించాలా. ఇలా డాక్యుమెంట్ రైతులను కావచ్చు, బిల్డింగ్ కార్మికులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వందలాది మంది ప్రజలు ఇలా పొట్ట చేత పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్ర సంపద మనది, ఈ రాష్ట్ర సంపద సృష్టించేది మనం, ఆదాయం కట్టేది మనం, పన్నులు కట్టేది మనం. ఈ ప్రభుత్వం గజ దొంగలాగా, ఒక కేడీలాగా, ఒక రజాకార్ లాగా, ఒక నైజాం లాగా, ఒక ప్రగతి భవన్లో పండుకొని ఫామ్ హౌస్ లో వండుకొని ఇలా పాలన చేస్తున్నాం సిగ్గు లేకుండా. ఒక సచివాలయం కట్టుకొని వేల కోట్ల రూపాయలు సచివాలయం కట్టుకున్నాం, మా పేద ప్రజల పొట్ట మీద కొడుతున్నాం. ఒకసారి ఆలోచించాలా. దుబ్బాకలో ఏం జరిగింది? చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిన్నటి నుంచి మన చౌటుప్పల మండలంలో ఆందోళన ఉధృతంగా చేస్తున్నాము. ఈరోజు కూడా అలాగే చౌటుప్పల హైవే మీద ఆందోళన నిర్వహించి చౌటుప్పల సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన చౌటుప్పల మండల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరేపల్లి స్వామిగౌడ్ గారికి, అలాగే బొంగు వెంకటేశ్వర గారికి హైదరాబాద్ నుంచి కూడా ఇచ్చేసిన వాళ్ళు, అలాగే ఇచ్చేసిన నా తోటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరియు కౌన్సిలర్లు మరియు అన్ని పార్టీల సంబంధిత పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమము నిన్న కూడా ఇదే స్థలంలో జరిగింది. మరియు ఈరోజు చౌటుప్పల నేషనల్ హైవే కూడా తిరిగి రావడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారికి కనువిప్పు కావడం జరగడం లేదు. ఇక్కడనే కాకుండా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో